బలిజ జేఏసీ రాయల్ పీపుల్ ఫ్రంట్ పిలుపు మేరకు ఇక్కడ వచ్చేసినటువంటి బలిజ కులస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 31/12/2025 రాత్రి సమయంలో కోనసీమ పచ్చని ప్రజల మధ్య చిచ్చు లేపాలని చెప్పి వైసీపీ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు కుట్రపూర్వితంగా ఎక్కడైతే యువకులు శ్రీకృష్ణదేవరాయల బొమ్మ పెట్టాలనుకున్నారో అక్కడ శ్రీకృష్ణదేవరాయల బొమ్మ తీసి అంబేద్కర్ బొమ్మ పెట్టి శ్రీకృష్ణదేవరాయల ఫోటోను చించివేయడం, అలాగే కాపులు బలిజలు దళితుల మధ్య గొడవ పెట్టాలనే దురుద్దేశంతో వ్యవహరించి కుట్రపూరితంగా పచ్చని కోనసీమలో గొడవలు పెట్టే విధంగా వ్యవహరించినటువంటి జగ్గారెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము కదిరి రాయల్ పీపుల్ ఫ్రంట్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే వైసీపీ పార్టీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మీరు మీ పార్టీ తరఫున గౌతమ్ రెడ్డి గారు వంగవీటి మోహన్ రంగాను అవమానించి నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. కానీ మీరు అతనికి ఒక పదవి ఇచ్చి గౌరవించడం క్షమించరాని విషయం. వైసీపీ పార్టీ కాపుల విషయంలో అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించి లేనిపోని గొడవలు పెట్టాలని చేస్తే రాబోయే రోజుల్లో మేము బలిజ కాపులు కాటు వేయని కూడా సిద్ధమని చెప్పి బలిజ కాపులు ఏ సైడ్ ఉంటే ఆ సైడు గోడను కట్టినట్లు ప్రభుత్వాలను నిలబెడతాం, ప్రభుత్వాలను పడగొడతామని కూడా చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే రాయలసీమలో కూడా బలిజలకి తీవ్రమైన అన్యాయం, ఎమ్మెల్యే సీట్లలో కానీ ఎంపీ సీట్లలో కానీ నామినేటెడ్ పోస్టులలో కానీ అన్యాయం చేస్తున్నారు. ప్రతి పార్టీకి కూడా హెచ్చరిక కూడా తెలియజేస్తున్నాం. బలిజ జేఏసీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బలిజలంటే ఓటు బ్యాంకుగా మీరు చూస్తున్నారా, లేకపోతే ఏమన్నా గుర్తించాలనుకుంటున్నారా? రాబోయే రోజుల్లో గుర్తించకపోతే వీటిపైన ఖచ్చితంగా మేమంతా ఒక్కటిగా నిలబడి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకి హెచ్చరిక కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా బలిజలు ఏ వైపు ఉంటే అటువైపే ప్రభుత్వాలు నిలబడుతున్నాయి, గుర్తించుకోండి అని కూడా మేము ఇంకోసారి మనవి చేస్తున్నాం. అదేవిధంగా రాయలసీమలోనే రాళ్ళ ఉండే ప్లేసులో రతనాలు అమ్మినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీలాగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఊరు వార విగ్రహాలు పెట్టుకోకుండా వేల సంవత్సరాల క్రితమే ఆయన ప్రజలకి ప్రపంచానికి నీతి నిజాయితీగా పాలన అందించినటువంటి గొప్ప చక్రవర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కులపిచ్చింది కాబట్టి మీరు ఊరు వార విగ్రహాలు పెట్టుకున్నారు. మా నాయకులకి గతంలో పాలించినటువంటి నాయకులకి కులపిచ్చలేదు, ప్రజలంతా సమానం అని చెప్పి అందరినీ సమానంగా చూసినందుకు మీరు ఈరోజు చిన్న చూపు చూస్తున్నారా, లేకపోతే నిర్లక్ష్యాన్ని చూస్తున్నారా? ఇదే విధంగా చేస్తే గతంలోలా కాకుండా మీకు కఠినంగా చరిత్రలో మీరు ఇంకా ఎప్పటికీ ఎమ్మెల్యేలు కాకోకుండా కూడా మేము ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై బలిజ, జై శ్రీకృష్ణదేవరాయ.